This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఆయుర్వేద సంస్థలో చేసే పర్మనెంట్ ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 12th క్లాస్ పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 50,000 వరకు జీతం అయితే పొందొచ్చు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు వీటికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు సచివాలయ అసిస్టెంట్ పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి కూడా మినిమం 10th కానీ 10+2 కానీ లేదా ఏదో ఒక విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ఏపీ అండ్ తెలంగాణ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. సెలెక్ట్ అయితే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 40,000కి పైగా జీతం అయితే పొందొచ్చు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి CCRS వాళ్ళైతే ఈ అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మిస్ అవ్వద్దని కూడా మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓరూ చూద్దాం. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ CCRS అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధా వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో ఎన్ని వేకెన్సీస్, లొకేషన్ ఎక్కడ ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ కానీ ఎలా అప్లై చేసుకోవాలి, శాలరీస్ ఎలా ఉంటాయి అన్నీ క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో ఉండాల్సిన క్వాలిఫికేషన్ పోస్ట్ వైజ్గానే క్వాలిఫికేషన్ చెప్తా. సో మీరు క్లియర్గా చూడండి. కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, కొన్ని పోస్టులకి డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉంటుందన్నమాట. క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ మీకు MLT అంటే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ వేకెన్సీస్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ సైన్స్తో పాటు 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్. MLT వేకెన్సీస్కి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో తర్వాత ఇంకా ల్యాబొరేటరీ అటెండెంట్ వేకెన్సీస్కి అయితే మీరు 12th పాస్ అయి ఉండాలి. 12th కానీ లేదా ఈక్వలెంట్ విత్ సైన్స్ సబ్జెక్టు అంటే మీరు 12th కానీ ఏదైనా సరే 10th తర్వాత ఏది చేసినా సరే కానీ అందులో సైన్స్ సబ్జెక్ట్స్ అనేది ఉండాలి. ఇక్కడ ఎసెన్షియల్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చిన ఎసెన్షియలే ఇంపార్టెంట్, డిజైరబుల్ అనేది ఇంపార్టెంట్ కాదు. కాకపోతే డిజైరబుల్ అనేది మీకు ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు తప్ప డిజైరబుల్ కంపల్సరీ కాదు. సో ల్యాబొరేటరీ అటెండెంట్ వేకెన్సీస్కి 10+2 విత్ సైన్స్ అనేది పాస్ అయితే ఎవరైనా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీకు రీసెర్చ్ ఆఫీసర్ ఇన్ సిద్ధా వేకెన్సీస్కి అయితే ఎసెన్షియల్ చూడండి. మీకు ఎసెన్షియల్ 1 ఏ ఇచ్చారో ఎసెన్షియల్ B 2 ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సిద్ధా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఫ్రమ్ NCISMతో పాటు ఇంకా ఎసెన్షియల్ B వచ్చేసి మీరు సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఇండియన్ మెడిసిన్లో కానీ సిద్ధాలో కానీ రిజిస్టర్ అయి ఉండాలి. సో ఖచ్చితంగా ఈ 2 ఎసెన్షియల్స్ అయితే ఈ పోస్ట్కి అయితే ఉండాలి. తర్వాత రీసెర్చ్ అసిస్టెంట్ వేకెన్సీస్ కెమిస్ట్రీ వేకెన్సీస్కి దీనికి కూడా సేమ్ 2 ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. డిగ్రీ ఇన్ ద కన్సర్న్డ్ డిసిప్లిన్ అంటే కన్సర్న్డ్ డిసిప్లిన్లో డిగ్రీ అంటే కెమిస్ట్రీలో డిగ్రీతో పాటు 2 years రీసెర్చ్ కానీ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కన్సర్న్డ్ డిసిప్లిన్ 2 years రీసెర్చ్ కానీ ఎక్స్పీరియన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ కన్సర్న్డ్ డిసిప్లిన్స్లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా సరే ఈ వేకెన్సీస్కి ఎలిజిబుల్ ఉంటారు. అలా పోస్టులను బట్టి క్వాలిఫికేషన్ అనేది వేరీ అవుతూ ఉండి ఓన్లీ MLT వేకెన్సీకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ కానీ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఇలాంటి స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది.
నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఈ రీసెర్చ్ ఆఫీసర్ వేకెన్సీస్కి 40 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ కెమిస్ట్రీ వేకెన్సీకి 30 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. మెడికల్ ల్యాబొరేటరీ MLT వేకెన్సీకి అయితేనేమో 35 ఇయర్స్ ఉన్న, ల్యాబొరేటరీ అటెండెంట్ వేకెన్సీస్కి 25. ఇలా పోస్టులను బట్టి కూడా మీకు ఏజ్ లిమిట్ అనేది మారుతూ ఉంది. ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ డేట్ మాత్రం 1 జనవరి 2026. ఆ డేట్ వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ ఏజ్ లిమిట్స్ అనేటివి వర్తిస్తాయి. ఇంకా కింద నోటిఫికేషన్లో ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కల్పిస్తారు. శాలరీస్ ఎలా ఉంటాయంటే ల్యాబొరేటరీ అటెండెంట్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC లెవెల్ 2 ప్రకారం శాలరీ ఉంటుంది. అదే రీసెర్చ్ అసిస్టెంట్ MLD వేకెన్సీస్కి అయితే లెవెల్ 6 ప్రకారం ఉంటుంది. రీసెర్చ్ ఆఫీసర్ సిద్ధ వేకెన్సీకి అయితే లెవెల్ 10 ప్రకారం శాలరీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రీసెర్చ్ ఆఫీసర్ వేకెన్సీకి అయితేనేమో ఫస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత రిటర్న్ టెస్ట్, దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు. తర్వాత రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ కెమిస్ట్రీ MLT ల్యాబొరేటరీ అసిస్టెంట్ అటెండెంట్ వేకెన్సీకి అయితేనేమో ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత రిటర్న్ టెస్ట్ పెట్టి సెలక్షన్ చేస్తారు. దీనికి ఇంటర్వ్యూ ఏమీ ఉండదు, కేవలం ఈ రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. SC ST PWBD వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళు 300 రూపీస్ ఉంటుంది. ఈ 300 రూపీస్ కూడా మీరు DD రూపంలో తీయాలి. ఎందుకంటే మీరు అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో చేయాల్సి ఉంటుంది. నేను చెప్తాను ఎలా చేసుకోవాలో. DD రూపంలో తీయాలి. ఇన్ ద ఫేవర్ ఆఫ్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ అనే నేమ్ తోటి మీరు DD తీయాలి. ఈ DD తీసినాక వచ్చిన రిసిప్ట్ని మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది అఫీషియల్గా మీకు CCRS వాళ్ళు ఛార్జ్ చేసిన అప్లికేషన్ ఫీ. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు చెప్పిన ప్రాసెస్లోనే చేసేసి DD తీసి ఆ DDని అప్లికేషన్ ఫామ్తో పాటు పంపిస్తే సరిపోతుంది. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే నోటిఫికేషన్ యాక్చువల్గా 31 జనవరి 2026 రోజు రిలీజ్ అయింది. కాకపోతే మీరు అప్లికేషన్ అనేది ఎప్పటివరకు చేసుకోవచ్చు అంటే ఈ 31 జనవరి 2026 నుంచి 60 డేస్ అంటే దాదాపు ఒక 2 నెలలు, ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్ లోపు అనేది మీరు అప్లికేషన్స్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో మీరు విత్ ఇన్ 7 వర్కింగ్ డేస్ ఫ్రమ్ ద క్లోజింగ్ డేట్, అంటే క్లోజ్ అయ్యే కంటే 7 డేస్కి ముందే అప్లికేషన్ని పంపమని చెప్తున్నారు. ఎందుకంటే ఈ అప్లికేషన్ అనేది మీరు ఆఫ్లైన్లో పంపాలి, అది అక్కడికి చేరే వరకు టైం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయకండి. ఒక లాస్ట్ డే కంటే ఒక 1 వీక్ ముందే పంపించాల్సి ఉంటుంది. ఎందుకంటే పోస్ట్ వెళ్ళడానికి అయితే టైం పడుతుంది కాబట్టి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కన్నా వెళ్ళొచ్చు, లేదంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. మీరు అందులోకి వెళ్ళిన అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను అప్లికేషన్ ఫామ్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నోటిఫికేషన్ PDFలోనే కింద మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దానిలో డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ చూపిస్తాను అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకోవాలి. అందులో ఏంటంటే మీకు అప్లికేషన్ పోస్ట్ వైజ్గా ఉన్నాయన్నమాట. డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా పంపించాల్సి ఉంటుంది. దానికి అటాచ్ చేసి పంపాలి. ఏంటంటే ఏజ్ ప్రూఫ్ కోసం, క్వాలిఫికేషన్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, కేటగిరీ PWD సర్టిఫికేట్ ఉంటే అది, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఏమేమి ఉంటే అవన్నీ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని ప్రతి దానిపైన మీరు సైన్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ అటాచ్డ్ డాక్యుమెంట్స్ని కూడా పంపించాల్సి ఉంటుంది. అలాగే ఖచ్చితంగా DD కేటగిరీ అంటే ఫీ ఉన్న వాళ్ళు DD కూడా తీసేసి ఆ DD రిసిప్ట్ని కూడా పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఒకటి, ఈ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఒకటి, DD అన్నీ కలిపి ఒక దానిలాగా చేసి మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక ఎన్వలప్ తీసుకోవాలి. ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీకు ఏ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉండి ఏ పోస్ట్ ఎలిజిబుల్ ఉంటే ఆ పోస్ట్ నేమ్ రాసేసి అందులో ఇవన్నీ పెట్టేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి. ఎక్కడికంటే ద డైరెక్టర్ జనరల్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, GST రోడ్, తంబారం శానిటోరియం, చెన్నై 600047 ఈ లొకేషన్కి మార్చ్ ఎండ్లో పంపిస్తే అప్పుడు మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు మీ ఫర్దర్గా మీకు సెలెక్షన్ అయితే చేస్తారు. మీకు అప్లికేషన్ ఫామ్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఇలా ఉంటుంది. ఇందులో ఏంటంటే వాళ్ళు అప్లికేషన్స్ అనేటివి ప్రతి ఫామ్కి సపరేట్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ల్యాబొరేటరీ అటెండెంట్కి ఒక ఫామ్ ఉంటుంది, అంటే ఒకటే ఫామ్లో మీకు పేపర్స్ సపరేట్గా ఇచ్చారు. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఏది ఎలిజిబుల్ ఉంటే దానికి ఆడికే ప్రింట్అవుట్ తీసుకోండి. సో నేను ఎగ్జాంపుల్కి ల్యాబొరేటరీ అటెండెంట్ది చూపిస్తున్నాను. సో ఇలా మీ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో మీ నేమ్ ఇవ్వాలి, రైట్ సైడ్లో మీ ఫోటో అతికించాలి, అన్ని క్లియర్గా అతికిచ్చేసి కిందకి స్క్రోల్ చేసి ఒక డిక్లరేషన్ వస్తుంది. అన్ని మీరు ఏమేమి ఎన్క్లోజ్ చేస్తున్నారో కూడా ఇక్కడ రాయాలి, అన్ని క్లియర్గా ఏజ్కి సంబంధించి ఏది క్వాలిఫికేషన్ ఇవేమని చెప్పి ఇక్కడ డిక్లరేషన్ మొత్తం చదివేసి ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, ఏ డేట్ రోజు, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర మీ సిగ్నేచర్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు ఆ సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ జిరాక్స్ మాత్రమే, సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్, DD మాత్రం ఒరిజినల్ పంపాలి. DD అన్నీ కలిపి పంపించేసి అప్పుడు మీ అప్లికేషన్ అప్డేట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీ అప్లికేషన్ బేస్ చేసుకొని మీకు షార్ట్ లిస్ట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు.
ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద పనిచేస్తున్న సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధా వాళ్ళు అయితే 4 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం పర్మనెంట్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇనిషియల్గా మీకు చెన్నైలో పోస్టింగ్ పొందిన ఈ సంస్థలు అనేటివి ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి. సో మీరు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి పర్లేదు, మాకు ఇనిషియల్గా ఎక్కడున్నా సరే మంచి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ కావాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.